మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారా లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఇంకా కుటుంబం దగ్గరికి వస్తే ఈ మధ్య చూసుకుంటే కనుక రీసెంట్ టైమ్స్లోనే మొన్న కూడా దానికి కవర్ చేయడానికి వెళ్ళాను. ఒక ఆడ మనిషి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చంపేసి, అంటే 2 సంవత్సరాల పిల్లలు ఇద్దరిని చంపేసి దాని తర్వాత ఆమె బిల్డింగ్ మీద దూకి చనిపోయింది. సరే ఇన్సిడెంట్ చాలా ఘోరంగా అయింది అనుకునే సరికల్లా నిన్న మళ్ళీ రిపీట్. ఒక మగ మనిషి వాళ్ళిద్దరు పిల్లలకి విషం ఇచ్చి చంపేసి దాని తర్వాత ఆయన విషం దాగి ఊడేసుకున్నాడు. అసలేంటి కుటుంబ కలహాలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి దాని గల కారణాలు ఏంటి? మీరన్న పాయింట్కి వస్తే దీని గురించి నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చదివానండి. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్ కూడా వేశారు దీని గురించి. అంటే లైక్ ఇది సమాజం ఎట్టిపోతుందని చెప్పేసి వేశారు. అంటే పర్టికులర్ ఇన్సిడెంట్ని చూపిస్తూ సమాజం ఎట్టిపోతుంది, అసలు మనం మన దేశంలోనే ఉన్నామా లేకుంటే ఇతరుల కల్చర్ మనకు వచ్చిందని చెప్పేసి. సో ఈ ఎలా అంటే కుటుంబం అంటే అది వాళ్ళ పర్సనల్ అనుకోండి, కాకపోతే కుటుంబాలు రాచరికంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ ఉంది, పెద్ద ఫ్యామిలీ, దగ్గర చాలామంది హీరోస్ ఉన్నారు, ఒక మంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీ. కానీ ఏ పని చేయాలన్నా కూడా చిరంజీవి గారిని చెప్పి అడిగే చేస్తారు ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ మధ్య ఎటువంటి కలహాలు కానీ ఏం లేవు, అంటే లైక్ ఎటువంటి ఇబ్బందులు లేవు. బట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా మంచి పెద్ద ఫ్యామిలీ, అంత బాగా సంపాదించారు. బట్ డిఫరెన్స్ చూస్తున్నాం కదా మనం చాలా. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో ఆయన చిరంజీవి గారిని అడిగి ఏదైనా చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మోహన్ బాబు గారి ఫ్యామిలీ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వీళ్ళు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు హాస్టల్లో తగాదాలు రావడం, సో ఇలాంటివి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఎలా ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీస్ అనేది కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు ఏకదాటిగా ఉండాలి. ఎవరైనా కూడా అందరి ఆలోచన ఒకే రకంగా ఉండాలి, అందరి ఆలోచన అందరి మాట ఒకదాని మీద నిలబడాలి. సో అలాంటప్పుడే బాగుంటుంది తర్వాత డెసిషన్స్ తీసుకోవడంలో కానీ ఏదైనా కానీ. అదేలే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇలా చేయడానికి కారణం ఏదన్నా చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియకపోవడము, చెప్పేవారు లేకపోవడం వల్ల, లేకపోతే ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, ఏదన్నా దేనైనా చూసి ఒక సినిమానో లేకపోతే బయట ఎక్కడైనా ఏదైనా చదివో అలా అవ్వడం వల్ల కూడా అవ్వచ్చు మ్యాక్సిమం. సో ఇలాంటివి అరికట్టాలంటే ముందుగా చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి పెద్ద బాల శిక్ష కానీ ఇలాంటివి చదివించాలి. ఏదైతే వీళ్ళు మన మూలాలు ఏవైతే ఉంటాయో ఎపిక్స్ కానీ ఏదైనా కానీ భయం భక్తి అనేది ఉండాలి ఫస్ట్. సో అలాంటివి ఉంటేనే కొంచెం పెద్దనాక ఏదో కొంచెం మంచి గాడిలో ఉంటారు, నడవడిక ఉంటుంది అన్నమాట. సో అదేలే. సో ఖచ్చితంగా ఇలాంటివి నేర్పిస్తేనే కొద్దిగా మూలాలు తెలుస్తాయి ఫస్ట్ థింగ్. అలానే కొంచెం ఏదైతే పెంపొందించుకోవాలో మంచితనం అనేది, మంచితనం కాకపోయినా కొంచెం భక్తి ఉండాలి కనీసం ఏదో ఒక పరంగా. అంటే ఒకటి మంచి దారిలో వెళ్తుంది అంటే అది చెడైనా పర్లేదు, మంచి దారిలో వెళ్ళొచ్చు. కానీ అది చెడు అనిపించింది మంచి దారిలో అంటే చెడైతే వెళ్ళకూడదు. సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసిన దాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.